ప్రపంచమంతటికి ఒక్కడే దేవుడయ్యున్న యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు పరలోకం వెళ్తారు అనే అంశం మీద మనం దేవుని వాక్యాలను పరిశీలన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, నీతి కొరకు హింసింపబడేవారే ధన్యులు, అనగా దీవించబడేవారు. ఏమిటి ఈ దీవెన అంటే, నిత్య రాజ్యాన్ని లేదా పరలోక పట్టణాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఈ లోకంలో జీవించే శాశ్వతమైనటువంటి కాలంలో నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడైన యేసు నిమిత్తము మనం హింసింపబడితే మరణానంతరం పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఉదాహరణకు మరి ఆదిమ సంఘంలో మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫెను గారిని మనం చూడవచ్చు. స్టెఫెను రాళ్లతో కొట్టబడి క్రీస్తు నిమిత్తము మొట్టమొదటి హతసాక్షిగా క్రైస్తవ సంఘ చరిత్రలో నిలిచిపోయినాడు. ప్రియ సోదరి సోదరుడా, క్రీస్తు కొరకు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనల్ని అభినందించేవారు లేదా మనల్ని సన్మానించేవారు ఎవరు ఉండరు. కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ శ్రమలు, ఈ నిందలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అనే సత్యాన్ని మనము గమనించి గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. క్రీస్తు కొరకు మనము జీవించినప్పుడు క్రీస్తును ఎలాగైతే ఈ లోకంలో హింసించినారో మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా అలాగే హింసిస్తారు. అయినా మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకం ముగించిన తర్వాత, ఈ జీవితము పూర్తయిన తర్వాత మనందరం కూడా ఆ పరలోక రాజ్యములో యుగాయుగాలు జీవించబోతున్నామనేటువంటి ఒక సత్యాన్ని గ్రహించి నీతి కొరకు జీవించుదాం, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు.